పార్వతీ అమ్మవారి గర్భములో వీర్యస్ఖలనం చేసి సంతానము ప్రసాదించేటువంటి సందర్భములో దేవతలు శంకరుణ్ణి ప్రార్థించారు. ఎప్పుడైతే ప్రార్థించాడో అప్పుడు ఈశ్వరుడు ఒక యజ్ఞహోమములో ప్రత్యక్షమయ్యాడు. ఆ యజ్ఞహోమములో వీర్యాన్ని స్ఖలించాడు. ఆ వీర్యాన్ని స్ఖలించినప్పుడు మరొక చోట సప్తఋషులు యాగము చేస్తూ ఉన్నారు. ఆ వీర్య ప్రభావము చేత అగ్నిదేవుడు సప్తఋషుల భార్యల పట్ల కామాంధుడయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని గ్రహించినటువంటి అగ్నిదేవుని భార్య ఛాయాదేవి ఆ అత్రి మహాముని ఆ భార్య అనసూయ అవతారం తప్ప మిగిలిన 6 ఋషుల భార్యల యొక్క అవతారం ఎత్తి 6 మార్లు అగ్నిదేవునితో సంగవించింది. 6 మార్లు అగ్నిదేవుడు ఛాయాదేవి గర్భంలో వీర్యస్ఖలనం చేశాడు. ఆ శివవీర్యాన్ని తాను దగ్గర పెట్టుకుని భరింపలేక గంగలో స్నానం చేసి విసర్జించి వెళ్ళిపోయింది ఛాయాదేవి. గంగాదేవి కూడా ఆ వీర్యాన్ని తన దగ్గర పెట్టుకుని భరింపలేక కెరటాల రూపంలో శరవణము అనేటువంటి ప్రదేశంలోకి తోసేసింది. ఆ శరవణము అనేటువంటి ప్రదేశములో ఆ శివ వీర్యము వలన సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. భక్త మహాశీలారా, ఇది సుబ్రహ్మణ్య స్వామి జననం. సర్వే జనా సుఖినో భవంతు.